సో నెక్స్ట్ కటింగ్ మనకి దిస్ ఈజ్ రిలేటింగ్ టు ద ఇండియన్ హిస్టరీ. ఓకే, సో ఈ కటింగ్ వచ్చిందండి ఎక్స్క్లూజివ్గా తెలుగు మీడియం వాళ్ళ కోసం. బట్ ఇక్కడ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఎవరు అవసరం లేదు. సో అందరూ ఒకటే మనకి ఇక్కడ రౌండ్ టేబుల్ సమ్మిట్స్ అండి. మరి రౌండ్ టేబుల్ సమ్మిట్స్ ఎంత ఇంపార్టెంటో మీకే తెలుసు, నాకంటే ఎక్కువ మీకే తెలుసు. అంటే మీకంటే కొత్త వాళ్ళు కాకపోయినా అరకొర మార్కుతో డీవీ దాకా వెళ్ళిన పర్సన్స్కి అయితే ఇంకెక్కువ తెలుసు. ఓకేనా? సరే విందాం, మరి మాట్లాడుకుందాం. ఎందుకు ఇప్పుడు రౌండ్ టేబుల్ సమ్మిట్స్ అంటే అప్పుడప్పుడు మనకి పేపర్ కట్స్లో వస్తుంటాయి. ఎట్లా అంటే మనకి లైక్ ఈనాడు కానీ లేదంటే ప్రతిభ కానీ ఏదో దాంట్లో మనకి ఇలా వస్తూ ఉంటాయి. సో ఇక్కడ థింగ్ ఏంటంటే థింగ్స్ టు రిమెంబర్లో భాగంగా, ఓకేనా, థింగ్స్ టు రిమెంబర్లో భాగంగా నేను మళ్ళీ మీకోసం దీన్ని బ్రింగ్ చేయడం జరిగింది. సరే, ఇక్కడ మనం రౌండ్ టేబుల్ సమ్మిట్స్ అని మాట్లాడుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు ఎక్స్పెక్ట్ చేయాల్సిన ఆ ఒక్క మార్కు ఏ ఏరియా నుంచి వస్తుంది. సో ఆ ఒక్క మార్కు నంబర్ 1. మనకి ఎన్ని రౌండ్ టేబుల్ సమ్మిట్స్ జరిగిన చరిత్రలో? 3 రౌండ్ టేబుల్ సమ్మిట్స్ వర్ అకర్డ్. సో ఫస్ట్ రౌండ్ టేబుల్ సమ్మిట్, ఓకే, ఫస్ట్ రౌండ్ టేబుల్ సమ్మిట్ జరిగిన ఆ డేట్స్, ఆ ఇయర్స్ మనకి వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ దట్ ఈస్ ఇన్ 1930, 1930 టు 1931. ఓకేనా? సరే, అంటే ఇక్కడ మనకి ఏం చెప్తుంది? ఇది 1930 నవంబర్లో స్టార్ట్ అయిందండి. ఓకే, ఇది 1930 నవంబర్లో స్టార్ట్ అయ్యి 1931 జనవరిలో ఎండ్ అయిపోయింది. ఓకే సార్, నెక్స్ట్ సెకండ్ నంబర్ 2 సెకండ్ రౌండ్ టేబుల్ సమ్మిట్. ఓకే, సెకండ్ రౌండ్ టేబుల్ సమ్మిట్ ఇది వచ్చేసి మనకి 1931లోనే జరిగింది. అదేవిధంగా 1931లోనే ఎండ్ అయిపోయింది. మరి మనం మంత్స్ చూసుకుంటే ఎప్పుడు సార్ అంటే, సో ఇది వచ్చేసి మనకి సెప్టెంబర్ నుంచి మొదలుకుంటే డిసెంబర్ వరకు ఎండ్ అయిపోయింది. జాగ్రత్తగా నోట్స్ చూసుకోండి. నెక్స్ట్ నంబర్ 3. ఓకే, నంబర్ 3 ఇది మనకి 1932లోనే స్టార్ట్ అయింది. అదేవిధంగా 1932లోనే ఎండ్ అయిపోయింది. మరి ఎప్పుడు సార్ అంటే ఇది కూడా మనకి నవంబర్ నుంచి డిసెంబర్ వరకు. ఓకేనా? సో ఇప్పుడు మీకు ఒక స్టోరీ క్లారిటీగా అర్థమైపోయింది. ఏంటి మొత్తంగా మనకి 3 రౌండ్ టేబుల్ చెప్తా, దాని స్టోరీ మొత్తం చెప్తా. ఒకసారి మీరు ఆ డేట్స్ని గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. ఓకేనా? సో ఫస్ట్ రౌండ్ టేబుల్ సమ్మిట్ మనకి 1930 టు 1931, ఒకటి నవంబర్ నుంచి జనవరి వరకు. మరి సెకండ్ 1931లో జరిగింది. ఎప్పుడు మనకి అది చూసుకుంటే మనకి సెప్టెంబర్ డిసెంబర్. మరి తర్వాత కూడా మనకి 1930లో జరిగింది. ఎప్పుడు మనకి నవంబర్ డిసెంబర్ జరిగింది. సరే, అయితే ఈ రౌండ్ టేబుల్ సమ్మిట్స్ గల కొన్ని కారణాలు నేను మీతో డిస్కస్ చేసుకుంటా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే గుర్తుపెట్టుకుంటాం ఇక్కడ 1919 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. దీన్నే మనం చరిత్రలో ఏమంటామంటే మాంటెగూ అండ్ చేమ్స్ఫర్డ్ రీఫార్మ్స్ అనే పేరుతో మనం పిలుచుకుంటాం. ఇందులో అప్పటి కాలంలో ఒక పీడీ యాక్ట్ వచ్చిందండి. ఆ పీడీ యాక్ట్ని మనం ఏమంటామంటే, పీడీ అంటే ప్రివెన్షన్ డిటెన్షన్, అంటే మీరు ఏమైనా తప్పు చేస్తున్న ముందే మిమ్మల్ని బంధిస్తారు. దాన్ని మనం ఏమంటామంటే రౌలట్ యాక్ట్ అంటాం. ఈ రౌలట్కి నిరసనగా మనం తీసుకొచ్చిన ఒక సత్యాగ్రహాన్ని రౌలట్ సత్యాగ్రహ అంటాం. ఈ రౌలట్ సత్యాగ్రహ మనకి ఎలా ఎండ్ అయిపోయిందంటే 1919 ఏప్రిల్లో మనకి జలియన్ వాలాబాగ్ మసాకర్ అనే ఒక థింగ్ జరిగిందండి. జలియన్ వాలాబాగ్ మసాకర్ మనకి జరిగింది. ఓకేనా? సరే, ఈ మసాకర్ మనకి ఏం చెప్తుందంటే, సో ఇలాంటి యాక్ట్కి నిరసనగా ఆ ప్లేస్లో కాంగ్రెస్ అక్కడ గుమిగూడి ఒక మీటింగ్, ఒక సెషన్ స్టార్ట్ చేసింది. దానికి ప్రతిఫలంగా అక్కడ రెజినాల్డ్ డయ్యర్ అండ్ జనరల్ డయ్యర్ వీళ్ళిద్దరు విచక్షణ రహితమైన కాల్పులు చేయడం వల్ల చాలామంది చనిపోయారు. దీంతో మనకి రౌలట్ సత్యాగ్రహ ఎండ్ అయిపోయింది. ఆ తర్వాత నాన్ కోఆపరేషన్ మూమెంట్ స్టార్ట్ అయింది. ఇది పీక్ లెవెల్లో ఉన్నప్పుడు మనకేం జరిగింది? 1922లో మనకి చౌరీ చౌరా అనే ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. చౌరీ చౌరా అనే పట్టణంలో, ఇది ఎక్కడ ఉంటుంది? ఉత్తరప్రదేశ్లో గోరఖ్పూర్ అనే జిల్లాలో చౌరీ చౌరా అనే ఏరియాలో ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. దీన్నే మనం చౌరీ చౌరా ఇన్సిడెంట్ అనే పేరుతో పిలుచుకుంటాం. ఇక్కడ ఏంటంటే మన హిందూ సత్యాగ్రహులు 22 మంది పోలీసులను అత్యంత క్రూయల్గా పోలీస్ స్టేషన్లో కాల్చి చంపడం జరిగింది. మనం తీసుకున్న చర్యనే నాన్ వైలెన్స్, మనం తీసుకున్న యాక్షన్ ఏమో వైలెన్స్ మేనర్లో వెళ్ళిందని గాంధీ గారు దీన్ని స్టాప్ చేయడం జరిగింది. ఇది ఎప్పుడు జరిగింది? ఫిబ్రవరి 5th జరిగింది. మరి గాంధీ దాన్ని ఎప్పుడు రివోక్ చేసుకున్నాడు? ఫిబ్రవరి 12th రివోక్ చేసుకోవడం జరిగింది. ఇదంతా ఈ యాక్ట్కి సంబంధించింది. అంటే ఈ యాక్ట్ ఇది మాత్రమే కాకుండా మన దేశంలో ఇంకొక ఈవెంట్ తీసుకొచ్చింది. ఈ యాక్ట్ని మనం ఏమంటామంటే ద ఫస్ట్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అనే పేరుతో మనం పిలుచుకుంటున్నాం. అంటే తెలుగులో బాధ్యతాయుతమైన ప్రభుత్వంగా మనం దీన్ని పిలుచుకుంటున్నాం. ఎందుకు సార్ మనం దీన్ని బాధ్యతాయుతమైన ప్రభుత్వంగా పిలుచుకుంటామంటే మన దేశంలో ఫెడరలిజానికి సంబంధించిన, దేనికి సంబంధించిన? ఫెడరలిజానికి సంబంధించిన, మరి తెలుగులో ఏమంటామంటే సమాఖ్య అంటున్నాం. మరి సమాఖ్య అంటే అర్థం ఏంటంటే ఇక్కడ
అధికారాల విభజన అంటే విచ్ మీన్స్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది పవర్స్ ఆర్ అకరింగ్ హియర్. అంటే అధికారాలని మనం ఎలా పంచుకోవాలంటే 2 రకాలుగా పంచుకోవాలి. అప్పుడు ఉన్న నాలెడ్జ్ ప్రకారంగా వాళ్ళు సెంట్రల్ లిస్ట్ని తీసుకొచ్చారు, అదేవిధంగా స్టేట్ లిస్ట్ తీసుకొచ్చారు. సార్ మరి అప్పట్లో స్టేట్స్ ఉన్నాయంటే స్టేట్స్ లేవు, కానీ ప్రావిన్సెస్ ఉండేవి. యునైటెడ్ ప్రావిన్స్, మెడ్రాస్ ప్రావిన్స్, బాంబే ప్రావిన్స్, కల్కత్తా ఆర్ బెంగాల్ ప్రావిన్స్ ఇలా మనకు కనబడేవి. మరి సెంట్రల్ లిస్ట్ స్టేట్ లిస్ట్ తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ ఈ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ మనకి ఏం చెప్తుందంటే ఇది మన దేశంలో మొదటిసారిగా బై కేమరలిజం, ఓకేనా, బై కేమరలిజం అంటే తెలుగులో ద్విసభ విధానం. అంటే అక్కడ నడుస్తున్న ఆ ప్రభుత్వం అనేది 2 సభల రీత్యా అది రన్ అవుతుంది. ఇప్పుడు మనం చూసుకుంటే మన పార్లమెంట్ ఎలా ఉంది, లోకసభ అని రాజ్యసభ అని. మరి అదే స్టేట్లో చూసుకుంటే విధానసభ అని విధాన పరిషత్. బట్ కొన్ని రాష్ట్రాల్లో విధాన పరిషత్ ఉండదండి, ఓకేనా, అంటే ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు, అక్కడ లోక్సభ ఎంపీలు రాజ్యసభ ఎంపీలు. అలాంటి ప్రక్రియ మొదటిసారిగా బై కేమరలిజాన్ని సెంట్రల్లో ప్రవేశపెట్టడం జరిగింది, ఓకేనా. ఆ తర్వాత మనకి డబుల్ గవర్నమెంట్ లేదా డయార్కీ గవర్నమెంట్, ఈ ద్వంద్వ ప్రభుత్వాన్ని స్టేట్స్లో ప్రవేశపెట్టడం జరిగింది, ఓకేనా, స్టేట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, ఇది బాగుందండి. ఈ బాక్స్ ఒకసారి వేసుకోండి, ఇట్లా మీరు ఇలా బాక్స్ వేసుకున్నాం మనం. ఓకే, నైస్, సూపర్. ఓకే, మరి ఈ సెంట్రల్ గవర్నమెంట్లో మనం సమాఖ్య విధానాన్ని అనుసరించే విధంగా పవర్స్ని ఇలా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మరి స్టేట్లో చూసుకుంటే పవర్స్ మనకి ఎలా డిస్ట్రిబ్యూట్ అయ్యాయంటే ఒకటేమో ట్రాన్స్ఫర్ లిస్ట్ అని మనకి అయ్యింది, మరి మరొకటేమో రిజర్వ్ లిస్ట్ అని మనకి అలొకేట్ అయింది. మరి సార్ ట్రాన్స్ఫర్ లిస్ట్ ఏంటి, రిజర్వ్ లిస్ట్ ఏంటంటే ఇక్కడ పోర్ట్ఫోలియో అంటే మంత్రిత్వ శాఖలు, ఏ మంత్రికి ఏ మంత్రిత్వ శాఖ ఇవ్వాలన్న ఒక విధానం, అది అక్కడ మనకి ట్రాన్స్ఫర్ లిస్ట్, రిజర్వ్ లిస్ట్. అంటే ట్రాన్స్ఫర్ లిస్ట్ అంటే ఏదైతే మనకి పని భారం ఎక్కువ ఉందో అవి హిందువులకి అంటే ఇండియన్స్కి ఇవ్వడం జరిగింది. మరి ఏదైతే దాన్ని అథారిటీ ఎక్కువ ఉందో దాన్ని రిజర్వ్ లిస్ట్ కింద పెట్టుకొని బ్రిటిషర్స్ వాటిని చాలా బాగా ఎంజాయ్ చేయడం జరిగింది, ఓకేనా. అంతలా దీన్ని ఇక్కడ ఎంజాయ్ చేయడం జరిగింది. ఓకే, బాగుంది, ఇక్కడ వరకు మనకి సెటిల్ అయిపోయింది, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇది మనకి ఈ 1919 గవర్నమెంట్ చట్టం ఇది ఎప్పుడు ఇంప్లిమెంట్ అయింది సార్ అంటే మనకి 1921లో ఇది ఇంప్లిమెంట్ అవ్వడం జరిగింది, ఓకేనా. సో ఈ చట్టం ప్రకారంగా మనకి కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందులో ముఖ్యంగా బడ్జెట్ గురించి నేను మాట్లాడుతున్నా. ఈ బడ్జెట్లో రైల్వే బడ్జెట్ని సెపరేట్గా చూపించడం స్టార్ట్ అయిందండి. రైల్వే బడ్జెట్ని సెపరేట్గా చూపించడం స్టార్ట్ అయింది. అది ఏ కమిటీ సిఫార్సు మేరకు జరిగిందంటే అక్వర్త్ అనే కమిటీ, అంటే అక్వర్త్ అనే ఒక బ్రిటిష్ ఆఫీసర్ కమిటీ మేరకు దాన్ని అలా సెటిల్ చేయడం జరిగింది. ఎప్పుడు మనకి 1921-22 ఆ టైంలో. మరి తర్వాత ఈ రైల్వే బడ్జెట్ని కూడా మళ్ళీ తిరిగి ఈ సాధారణ బడ్జెట్లో కలిపే విధానం మనకి 2017లో ఎవరు దీన్ని మళ్ళీ సెటిల్ చేయడం జరిగింది, బిబేక్ దెబ్రాయ్ అనే ఇతని కమిటీ మేరకు, ఎవరి మీదగా బిబేక్ దెబ్రాయ్ అనే ఈ కమిటీ మేరకు మళ్ళీ రైల్వే బడ్జెట్ దీనిలో కలపడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి లీ కమిటీ కూడా రావడం జరిగింది. ఈ లీ కమిటీ ఇచ్చిన సిఫార్సుల మేరకు మన దేశంలో పిఎస్సి అంటే పబ్లిక్ సెక్టర్ కమిషన్, ఓకేనా, సో సారీ అండి, పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ అంటే యూపీఎస్సీ సివిల్ సర్వీస్ కూడా మనకి అలా రన్ అవ్వడం జరిగింది. అయితే ఇందులో ఉన్న లోపాలు అన్నీ కూడా ఇలా జరుగుతున్నాయి కాబట్టి దేశంలో ఒక రకమైన ఉద్యమానికి ఇది నాంది పలికింది. మరి అలాంటప్పుడు దీన్ని మొత్తాన్ని సమూలంగా ఒకసారి మొత్తం దీన్ని రివ్యూ చేసి భారత ప్రజలకు ఏది మంచి, ఏది చెడు, ఏది కాంగ్రెస్ కోరుకుంటుంది, ఏది ఇస్తే ఈ గవర్నమెంట్ చాలా బాగా రన్ అవుతుంది అని దీనిని ఉద్దేశించే విధంగా ఒక కమిషన్ వేయడం జరిగింది. ఆ కమిషన్ నేను ఏమంటున్నా అంటే సైమన్ కమిషన్ అనే పేరుతో పిలుచుకుంటున్నా, ఓకేనా. అసలు సైమన్ కమిషన్ ఎందుకు ఏర్పడింది సార్, దీని రీజన్ ఏంటి సార్ అంటే భారతీయులకు ఒక మంచి ప్రభుత్వ చట్టాన్ని ఇవ్వాలి, దాంతోపాటు ఆ 1919 గవర్నమెంట్ చట్టాన్ని చాలా సమగ్రంగా రూపొందించినా కూడా దాంట్లో ఉన్న తప్పుల్ని మళ్ళీ వెతికి సెటిల్ చేసి భారతీయులకు ఇద్దాం అనే ఈ కాంటెక్స్లో ఈ సైమన్ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది, 1927లో ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇది ఎప్పుడు వచ్చింది మన దేశానికి, 1928 ఫిబ్రవరిలో ఇది బాంబేను తలుపు తట్టడం జరిగింది. బట్ ఇక్కడ చూసుకుంటే ఇండియాకి 1928లో వచ్చింది, ఏర్పడడం మాత్రం 1927లో ఏర్పడింది. అయితే సైమన్ కమిషన్లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా బ్రిటిష్ పర్సనే, అందుకే దీన్ని వైట్ వాష్ అనే పేరుతో పిలుచుకున్నారు. సో దీని మీద కూడా చాలా క్రిటిసిజం వచ్చింది, ఓకే, దీని మీద కూడా చాలా క్రిటిసిజం వచ్చింది. ఆ తర్వాత మన దేశంలో జవహర్లాల్ నెహ్రూ వాళ్ళ తండ్రైన మోతీలాల్ నెహ్రూ కాన్స్టిట్యూషన్, నెహ్రూ రిపోర్ట్ అనే ఒక సెపరేట్ రిపోర్ట్ని కాన్స్టిట్యూషన్ రాసి కూడా ఇవ్వడం జరిగింది. దానికి అగెనిస్ట్గా జిన్నా 14 పాయింట్ల ఒక డిక్లరేషన్ కూడా వాళ్ళ తరపున ఒక రాజ్యాంగం రాయడం జరిగింది. సో ఇవన్నీ గొడవలు జరుగుతున్నాయని
దీనికి ఒక ఎండ్ కార్డు ప్రకటిద్దామని అప్పుడు తీసుకొచ్చిన ఆ థింగ్నే మనం రౌండ్ టేబుల్ సమ్మిట్ అనే పేరుతో పిలుచుకుంటున్నాం. ఓకేనా, ఈ రౌండ్ టేబుల్ సమ్మిట్ ఇక్కడ మనకి జరగడం మనం చూడొచ్చు. ఓకే, ఈ రౌండ్ టేబుల్ సమ్మిట్ మనం స్టార్ట్ చేసినప్పుడు దీన్ని ఎక్కడ స్టార్ట్ చేశారు? మనకి లండన్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా, ఆ లండన్లో ఎప్పుడు మనకి 1930 నవంబర్ నుంచి 1931 జనవరి వరకు వెళ్ళింది. బట్ ఇక్కడ ఐఎన్సి అసలు దీన్ని కంప్లీట్గా బాయ్కాట్ చేయడం జరిగింది. అంటే ఐఎన్సి దీన్ని పూర్తిగా నిషేధించింది. ఓకేనా, మరి నిషేధించింది. మరి చూసుకుంటే ఇక్కడ సో ఇదే 1930 ఆ టైంలో మనం చూసుకుంటే మార్చి 12 నుంచి ఏప్రిల్ 6 అంటే 24 డేస్ మనకి అప్రాక్సిమేట్లీ 385 కిలోమీటర్ రేంజ్లో గాంధీ గారు 24 రోజులు దండి సత్యాగ్రహం అంటే ఉప్పు సత్యాగ్రహం చేయడం జరిగింది. సో అలా సత్యాగ్రహం చేస్తున్నప్పుడు బ్రిటిష్ ఎందరో మందిని రాజకీయ ఖైదీలుగా అరెస్ట్ చేసింది, ఎందరినో హింసించింది, ఎందరినో చంపేసింది. మరి దీనికి ప్రతిఫలంగా ఐఎన్సీని అక్కడికి వెళ్లకుండా గాంధీ గారు ఆపడం జరిగింది. గాంధీ ఒప్పుకుంటేనే ఐఎన్సీ వస్తుంది, గాంధీ వస్తేనే ఐఎన్సీ వస్తుంది, ఐఎన్సీ రాని ఎన్ని సమావేశాలైనా కూడా మాకు వ్యర్థమే అని అప్పటి వైస్రాయ్ అయిన ఇర్విన్ని ఫోర్స్ ఇస్తే ఆ ఇర్విన్ వచ్చి గాంధీతో ఒక ఒప్పందం చేసుకోవడం జరుగుతుంది. దాన్నే మనం ఢిల్లీ ప్యాక్ట్, గాంధీ ఇర్విన్ ప్యాక్ట్, 11 పాయింట్ ప్యాక్ట్ ఇలాంటి పేరుతో మనం పిలుచుకోవడం. ప్యాక్ట్ అంటే ఒప్పందం అన్నట్లుగా. ఓకేనా, దాని ప్రకారంగా నెక్స్ట్ మనకి గాంధీ రావడం జరుగుతుంది. ఓకేనా, గాంధీ ఇప్పుడు ఎప్పుడు వచ్చిండు? 1931 సెప్టెంబర్ నుంచి 1931 డిసెంబర్ వరకు జరిగింది. కానీ గాంధీ ఇక్కడ ఏం జరిగిందంటే గాంధీకి ఇక్కడ జరిగిన ఏ థింగ్స్ కూడా నచ్చలేదు. నచ్చకపోవడం వల్ల గాంధీ బయటకు వచ్చి చెప్పిండు, సరే మీరు ఏమన్నా చేసుకోర్రి, నేను మళ్ళీ స్టార్ట్ చేస్తాను, నేను సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ స్టార్ట్ చేస్తాను, మీరు ఇంకేమన్నా చేసుకోర్రి, నేను సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ స్టార్ట్ చేస్తా అని బయటకు రాగానే వచ్చుకుంటే అట్లా మాట్లాడుతుంటే ఓకేనా, అప్పుడు క్లెమెంట్ అట్లీ అనే ఒక పర్సన్ ప్రపంచం ముందు మనం ఎక్కడికో వెళ్తున్నాం, ఈ అర్ధనగర ఫకీర్ గానం కూడా మనం తల వంచాల్సి వస్తుంది, ఏంటో ఈ కర్మ మనకి అని ఆయన అట్లా పిలవడం జరిగింది ఇక్కడ. ఓకేనా, ఈ స్టేట్మెంట్ మనం అడగడం జరుగుతుంది. ద హాఫ్ నేకుడ్ ఫకీర్ అని గాంధీని ఎవరు వర్ణించారంటే క్లెమెంట్ అట్లీ. ఒకప్పుడు మనకి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటిష్గా పనిచేస్తున్న వ్యక్తి అతను. ఓకేనా, అతను మాట అన్నం కూడా జరిగింది ఇక్కడ మనకి. ఓకేనా, సరే అండి, విన్స్టన్ చర్చిల్. ఓకే, తన పేరు విన్స్టన్ చర్చిల్. ఓకేనా, విన్స్టన్ చర్చిల్. ఈ చర్చిల్ అనే వ్యక్తి గాంధీని హాఫ్ నేక్డ్ ఫకీర్గా వర్ణించడం జరిగింది. హాఫ్ నేక్డ్ ఫకీర్, ఈ అర్ధనగ్ర ఫకీర్ ముంగట మనం తల వంచాల్సి వస్తుంది అని. ఎందుకు? గాంధీ బయటకు రాగానే ఏమని చెప్పిండు? నేను సివిల్ డిస్టర్బెన్స్ మూవ్మెంట్ స్టార్ట్ చేస్తున్నా ఇప్పుడుగా అని చెప్పడం జరిగింది. సివిల్ డిస్టర్బెన్స్ అంటే శాసన ఉల్లంఘనం, శాసనాన్ని ఉల్లంఘించక దాన్ని నేను చేస్తున్నా అని చెప్పడం వల్ల గాంధీని తీసుకొచ్చి జైల్లో వేసారు. ఓకేనా, జైల్లో వేసారు. అయితే ఇక్కడ జైల్లో వేసినాక ఇక్కడ అంబేద్కర్ కూడా ఉన్నాడు. ఇక్కడ అంబేద్కర్ ఏమంటే ఎస్సీలకి ప్రత్యేక నియోజకవర్గాలు అడగడం జరిగింది, ప్రత్యేకమైన నియోజకవర్గాలు ఎస్సీలకి అడగడం జరిగింది. దాని ప్రాతిపదికన అప్పటి ప్రైమ్ మినిస్టర్ తన పేరు ఏంటంటే రామ్సే మెక్డొనాల్డ్. ఓకే, సో గుర్తుపెట్టుకోండి అప్పటి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది బ్రిటన్ ఎవరు? తన పేరు రామ్సే మెక్డొనాల్డ్. ఈయన ఏం చేసిందంటే ఆ ఎస్సీలకి ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వడం జరిగింది. అది ఎప్పుడు? 1932 ఆగస్ట్ 16 ఆ టైంలో ఇవ్వడం జరిగింది. దానినే మనం ఏమని పిలుస్తున్నామంటే కమ్యూనల్ అవార్డ్ అనే పేరుతో మనం దాన్ని పిలుచుకుంటున్నాం. ఓకేనా, కమ్యూనల్ అంటే ఆ ఎస్సీ కమ్యూనిటీకి ఒక అవార్డుని ఇవ్వడం జరిగింది. దాన్నే మనం ప్రత్యేక నియోజకవర్గం పిలవడం జరుగుతుంది. ఈ కమ్యూనల్ అవార్డు మీద ఇలా ఇవ్వడం వల్ల ఎస్సీలు హిందువుల నుంచి ఒక ప్రత్యేకమైన మతంగా ఉద్భవించే ప్రాబ్లం ఉందని గాంధీ దాని మీద ఫాస్టింగ్ అంటు ద డెత్ అంటే ఆమరణ నిరాహార దీక్ష, మరణం సంభవించే వరకు నిరాహార దీక్ష చేయడం జరిగింది. సో దాని ప్రతిఫలంగా గాంధీ ఇక్కడ ఏం కోరాడంటే ప్రత్యేక నియోజకవర్గాలు కాకుండా వాళ్ళకి సెపరేట్గా నియోజకవర్గాలు ఇవ్వండి, కానీ ఇంతకుముందు మనం ఎన్ని ఉన్నామో దానికంటే ఎక్కువ పెంచి ఇవ్వండి అని. తర్వాత గాంధీ ఏమనంటే హరిజన సోదరుల కోసం నా ప్రాణాన్ని అడ్డుపెట్టి నేను మీకు ఈ న్యాయం చేకూర్చిన అని గాంధీ చెప్పడం జరిగింది. ఓకేనా, సో దాన్నే మనం ఏమంటామంటే ఎర్రవాడ జైలు. ఎర్రవాడ జైలు అంటే యాక్చువల్గా గాంధీని పూనా జైల్లో ఇస్తారు, దాన్ని మనం ఎర్రవాడ జైలు అనే పేరుతో పిలుచుకుంటాం. లేదా దీన్నే మనం పూనా ప్యాక్ట్, ఓకేనా, పూనా ప్యాక్ట్ అనే పేరుతో పిలుచుకుంటాం. ఈ పూనా ప్యాక్ట్లో అంబేద్కర్కి అండ్ గాంధీకి మధ్యవర్తిత్వం వహించిన పర్సన్ పేరు ఎవరంటే మదన్ మోహన్ మాలవ్య అనే పేరుతో ఆయన మనం పిలుచుకోవచ్చు. ఈ మదన్ మోహన్ మాలవ్య ఎవరు సార్ అంటే ఈయన మనకి 1916లో అన్నిబిసెంట్ కన్స్ట్రక్ట్ చేసిన హిందూ కళాశాలని బెనారస్ హిందూ యూనివర్సిటీగా మార్చిన వ్యక్తి, బెనారస్ హిందూ యూనివర్సిటీగా. అండ్ ఇతనికి ఇంకొక బిరుదు ఉందండి, అదేంటంటే సో ఇతను ద ప్రిన్స్ ఆఫ్ ది బెగ్గర్స్. ఓకేనా, ప్రిన్స్ ఆఫ్ ది బెగ్గర్స్, బిచ్చగాళ్ళలో రాజు అన్నట్లుగా ప్రిన్స్ ఆఫ్ ది బెగ్గర్స్ అనే పేరుతో మనం ఇతన్ని పిలుచుకోవచ్చు. ఎందుకు సార్ ఆయనకి బిచ్చగాళ్ళను రాజు అనే బిరుదు వచ్చిందంటే
ఈ కళాశాలను కట్టడానికి దేశం నలుమూలల అందరి దగ్గరికి వెళ్ళి మాకు ఇవ్వండి, దానం చేయండి అని ఇలా అడుక్కోవడం జరిగింది. అందుకే ద ప్రిన్స్ ఆఫ్ ది బిగ్గర్స్ అనే పేరుతో మనం పిలుచుకోవడం జరుగుతుంది. ఓకేనా. సో తర్వాత మనకి చివరగా 1932లో ఇదే 1932లో మనకి 3వ రౌండ్ టేబుల్ సమ్మిట్ ఎండ్ అయిపోయింది. ఆ రౌండ్ టేబుల్ సమ్మిట్ అన్నిటికీ అటెండ్ అయిన పర్సన్ ఎవరంటే దట్ ఈస్ అంబేద్కర్ అని ఇక్కడ మనం మాట్లాడుకోవచ్చు. ఓకేనా. అంబేద్కర్ తర్వాత మిగతా వాళ్ళు కూడా ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. సరే, అంబేద్కర్ ఇలా మనం మాట్లాడుకోవచ్చు. మూడింటికి అటెండ్ అవ్వడం జరిగింది. ఇక ఈ 3 రౌండ్ టేబుల్ సమ్మిట్ల యొక్క సమ్మరీ, ఆ సమ్మరీని మనం ఇక్కడ ఏమని పిలుచుకుంటున్నామంటే దట్ ఈస్ ఫెడరల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అనే పేరుతో మనకు ఒక కొత్త చట్టం వచ్చింది. సమగ్రంగా ఒక చట్టం వచ్చింది. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఈ చట్టాన్ని మక్కి ఓకేనా. సో ఒక 70% ఈ చట్టంలో ఏమైతే రాసిందో దాని యొక్క జిరాక్స్ కాపీయే ప్రజెంట్ మనం చూస్తున్న మన భారత రాజ్యాంగం. ఓకేనా. మన భారత రాజ్యాంగం దీనికి మక్కి ఓకేనా. దాంట్లో ఏముందో అక్షరాలు దాన్ని జిరాక్స్ కాపీ చేసి తీసుకొచ్చిందే మన భారత రాజ్యాంగం. ఇక్కడే ఈ చట్టంలోనే మనకి మొదటిసారిగా రిజర్వేషన్లు ఇక్కడ రావడం జరుగుతుంది. బట్ అప్పట్లో ఈ రిజర్వేషన్లు ఏమని పిలిచేవాడంటే మన అంబేద్కర్ గారు ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ ద ఇన్స్ట్రక్షన్స్ అనే పేరుతో పిలవడం జరిగింది. ఓకేనా. సో ఇలా మనకి చాలా చేంజెస్ ఇక్కడ జరగడం మనం చూడొచ్చు. ఇప్పుడు చూసుకున్నా సరే ఒక్క పేపర్ కట్ ఇంత మాట్లాడుతుందంటే ఈ ఒక్క పేపర్ కట్ మాత్రమే కాదు. ఇగో ఇక్కడ చూసుకున్నా ఈ మాంటెగ్యూ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలు కూడా ఇదే విధానాన్ని మనకి మాట్లాడడం జరుగుతుంది. ఓకేనా. ఇప్పుడు చెప్పిన డేటా మొత్తం కూడా దీనికి సంబంధించిన డేటా. ఇక్కడ చూసుకుంటే 1921 చట్టం అమలైంది. 1921లో మనకి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఒక కొత్త కమిటీ మనకి రావడం జరిగింది. 1923 to 24 మధ్యలో లీ కమిషన్ వచ్చింది. ఈ లీ కమిషన్ మన దేశంలో యూపీఎస్సీ అనేది ఏర్పాటు అవ్వడానికి ఇది దోహదం చేసింది. బడ్జెట్ విభజన, రైల్వేని సెటిల్ చేయడం జరిగింది. ఓటు హక్కు, ఈ చట్టం వల్ల దేశంలో కేవలం 2.6% ప్రజలకు ఓటు హక్కు రావడం జరిగింది. ఇలా ఎన్నో విషయాలు మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. సో అదేవిధంగా ఇక్కడ మనం కొన్ని విషయాలు చూసుకోవచ్చండి. అప్పట్లో ద్విసభ విధానం, బైకేమరిజం వచ్చింది కదా. అప్పట్లో లోక్సభ, అప్పట్లో రాజ్యసభని మనం కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అనే పేరుతో మనం పిలుచుకుంటున్నాం. వాళ్ళ టర్మ్ మనకి 5 years ఉండేది. వాళ్ళు మొత్తం మనకి 60% ఉండేవాళ్ళు. అప్పట్లో ఆ రాజ్యసభ, ఆ కౌన్సిల్ ఆఫ్ ది స్టేట్స్కి ఎవరు హెడ్ ఇస్తారంటే మనకి ఫ్రెడరిక్ వైట్ని చూడొచ్చు మనం. ఫ్రెడరిక్ వైట్ చాలాసార్లు ఎగ్జామ్స్లో అడిగారు. మరి అప్పట్లో లోక్సభ, దాన్ని మనం ఏమన్నామంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ అన్నాం. దాంట్లో స్పీకర్తో కలిపి టోటల్గా 145 members ఉండేవాళ్ళు. వాళ్ళ టర్మ్ మనకు ఓన్లీ 3 years మాత్రమే ఉంది. అప్పట్లో స్పీకర్ అంటే ఆ సభకి హెడ్ ఎవరంటే విఠల్ భాయ్ గారిని మనం ఇక్కడ చూడొచ్చు. ఓకేనా. ఇది దీనికి సంబంధించిన ఎంటైర్ రివ్యూ. ఓకే.